శ్రీకృష్ణ ఉపదేశం. బలహీనత మనసులో పుడితే గెలుపు బయటకు కనిపించదు. లెట్స్ ఎక్స్ప్లెయిన్. యుద్ధానికి ముందు రోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణ, ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు, శక్తివంతులు. మనం ఏమైనా గెలుస్తామా? మనకన్నా బలమైన వారితో ఎలా పోటీ పడాలి? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అంటాడు: అర్జున, గెలుపు శరీర బలం వల్ల కాదు, మనసు బలం వల్ల వస్తుంది. భయపడే మనసు ఓడిపోతుంది, ఆత్మవిశ్వాసం ఉన్న మనసు గెలుస్తుంది. ఒక చిన్న చీమ పెద్ద ఆకును తీసుకెళ్లాలనుకుంటుంది, కానీ అందరూ చూసి నవ్వుతారు. నీ చేతుల్లో కదులుతుందా అసలది అని. కానీ చీమ మాత్రం స్లోగా, తెలివిగా, సూటిగా కాకుండా మెల్లగా నెట్టుతూ చివరికి ఆ ఆకును తన గూటికి తీసుకెళ్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎంత ఎత్తైన కొండనైనా ఒక్కొక్క అడుగు వేసి ఎక్కేస్తాడు. నీ నిర్ణయంలో ధైర్యం ఉంచు. చిన్న అడుగైనా సరే సరైన దిశలో వేస్తే గెలుపు నీ దగ్గరే నిలుస్తుంది. మనసు ధైర్యంగా ఉంటే మార్గం ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది.